అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో జనవరి నెలలో పుష్యమాసంలో వచ్చేటువంటి సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, నియమాలు ఏమిటి, విధి విధానాలు ఏమిటి, అలానే కొత్తగా ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు ఈ నెల నుంచి ప్రారంభించవచ్చా, ఇలా మీకు ఉండే అన్ని సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మానవులను కష్టాలను గట్టెక్కించే వ్రతమే ఈ సంకష్టహార చతుర్థి వ్రతం అండి. తీవ్రమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇంకా మనకు ఆ సమస్య తీరదు, ఎలా బయటపడాలి అనుకున్నప్పుడు, అలానే మనకి ఏదైనా సరే కోరికలు ఉన్నప్పుడు మీరు ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని కనుక ఆచరిస్తే మీకు చాలా శీఘ్రంగా తప్పకుండా ఆ వినాయకుడైతే ఖచ్చితంగా వరాన్ని అయితే ప్రసాదిస్తాడండి. నా పూర్తి అనుభవంతో చెప్తున్నాను. ఎలా అంటే నేను ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని 3 సంవత్సరాల నుంచి అయితే నేను చేస్తూ ఉన్నానండి. ఇప్పటికి కూడా నేను ఈ వ్రతాన్ని అయితే చేస్తూనే ఉన్నానండి. ఇంకా మనకి నెలల్లో ఏదైనా సరే డేట్స్ అలా ఉన్నప్పుడు మాత్రమే నేను ఆ నెలలు తప్పిస్తానే తప్ప మిగతా ఎప్పుడూ కూడా ఈ వ్రతాన్ని అయితే నేను ఆపలేదండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించినప్పుడు నాకు చాలా శీఘ్రంగానే దాని ఫలితం అనేది నేను చూస్తానండి. ఇప్పుడు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, విధి విధానాలు ఏమిటో నేను తెలియజేస్తాను. నేను చేసేటువంటి ఈ పూజ ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు పూర్తి పూజా విధానము ప్రతి ఒక్కటి వివరంగా ఇప్పుడు నేను తెలియజేస్తానండి. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి తిథిన మనము సాయంత్రం ప్రదోష సమయంలో, చంద్రోదయ సమయంలో ఎప్పుడైతే చవితి తిథి ఉంటుందో అప్పుడు మాత్రమే సంకష్టహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాలండి. ఆ రోజున ఉదయాన్నే మీరు తలస్నానం చేసి ఇంటిని వాకిలిని శుభ్రపరచుకోవాలి. దేవుని గదిని పుష్పాలతోనూ పసుపు కుంకుమలతోనూ అలంకరణ అనేది చేసుకోవాలండి. మీరు సంకష్టహార గణపతి వ్రతాన్ని సపరేట్గా పీఠం మీద పెట్టి చేసుకోవాలి అని అనుకుంటే ఏదైనా సరే ఒక పీఠని ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక వస్త్రాన్ని పరుచుకొని వినాయకుని ఫోటోని పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మనము తప్పకుండా 2 గణపతులను అయితే పెట్టుకోవాలండి. ఒక గణపతి వచ్చేసి మనం పసుపుతో చిన్న గణపతిని చేసుకోవాలి. తర్వాత మనం ఒక ఫోటో గణపతిని అయితే పెట్టుకోవాలండి. మీ దగ్గర విగ్రహాలు ఉంటే విగ్రహాలు పెట్టుకోవచ్చు. ఎందుకండి 2 గణపతులను పెట్టుకుంటాము అంటే ఏదైనా సరే మనము పూజ చేసేటప్పుడు విఘ్న నివారకుడు అంటే మనం చేసేటువంటి పూజలో కొన్నిసార్లు మనం తప్పులు చేస్తుంటాము, కొన్నిసార్లు మనం కరెక్ట్గా చేస్తుంటాం. ఏదైనా సరే తప్పులు చేస్తున్నప్పుడు ఆ వినాయకుడిని కనుక మనం పూజ చేస్తే విఘ్న నివారకుడు వినాయకుడు గణపతిని పూజిస్తే మనకి ఆ స్వామి అనుగ్రహం ఉంటే మనం చేసేటువంటి పూజలో మనకి మంచి ఫలితం అనేది ఉంటుందండి. కాబట్టి మీరు ఉదయాన్నే మీరు లఘువుగా పూజ చేసుకోవాలండి. అంటే కొద్దిగా పంచోపచారాలతో మీరు పూజ చేసుకొని ఉదయాన్నే మీరు స్వామివారికి మీరు పుష్పాలతో అలంకరణ అంతా చేసుకొని ముడుపు అనేది కట్టుకోవాలండి. ఈ ముడుపు కట్టేటప్పుడు ఎర్రని వస్త్రం కానీ లేదా పసుపు వస్త్రంలో మీరు 3 పిడికిళ్ళ బియ్యాన్ని, అలానే 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, దక్షిణిగా మీ శక్తి కొలది మీరు ఎంతైనా పెట్టుకోవచ్చండి. 11 రూపాయలు కానీ, 51 రూపాయి, 108 రూపాయలు, 516 ఇలా మీ శక్తికి తగ్గట్లుగా మీరు దక్షిణ అనేది ఆ ముడుపులో కట్టుకొని 3 ముళ్ళు అనేది ముడుపు కట్టుకొని స్వామివారి ఫోటో దగ్గర పెట్టుకొని పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలండి. తర్వాత మీరు ఈ ముడుపులోని బియ్యాన్ని సాయంత్రం అయితే ఆ ముడుపులోని బియ్యాన్ని తీసి ప్రదోష సమయంలో మీరు ఆ సంకష్టహార గణపతికి మీరు షోడశోపచారాలతో పూజ అనేది చేయాలండి. చాలామంది ఈ ముడుపు కట్టే విషయంలో చాలామంది రకరకాలుగా చేస్తూ ఉంటారండి. ఉదయాన్నే ముడుపు కట్టి సాయంత్రం ముడుపులోని బియ్యాన్ని తీసి నైవేద్యంగా చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఏదైనా సంకల్పం తీసుకున్నప్పుడు అంటే 3 నెలలు చేస్తాము అని కొంతమంది అనుకుంటారండి. మరికొంతమంది 5 నెలలు, 9 నెలలు ఇలా మీరు ఎన్ని నెలలైతే అనుకుంటారో చివరి నెలలో మీరు ఆ ముడుపులోని బియ్యాన్ని అయితే తీసి నైవేద్యంగా చేసి వండుతారండి. కానీ ఇప్పట్లో అయితే ఎవరు అలా చేయట్లేదండి. ఎందుకంటే అన్ని నెలలు మనం ముడుపులో కట్టిన బియ్యం అనేది పాడైపోతాయి. అలానే మనం ఆ ముడుపులో తమలపాకులు అనేటివి పెడతాం కాబట్టి ఆ తడిదనం అనేది ఆ బియ్యానికి పట్టి బియ్యం అనేది బాగా బూజొచ్చేసి చెడిపోతాయండి. కాబట్టి ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ ఉదయం ముడుపు కట్టుకొని సాయంత్రం ఆ ముడుపులోని బియ్యాన్ని అయితే తీసుకొని నైవేద్యం చేసి మనం స్వామివారికి పెట్టాలండి. నేనైతే ప్రతి నెల కూడా ఇలానే చేస్తానండి. ఉదయం స్వామివారికి మనం సింపుల్గా పూజ చేసుకొని ముడుపు కట్టుకొని మనం ఉదయం నుంచి రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు చంద్ర దర్శనం అయ్యేంత వరకు మనము ఉపవాసం అయితే తప్పకుండా ఉండాలండి. ఈ ఉపవాస విషయానికి వస్తే పాలు పండ్లు అనేటివి అయితే తీసుకోవచ్చండి.
కొంతమందికి హెల్త్ ఇష్యూస్ అనేటివి ఉంటాయి కదండి, బీపీలు, షుగర్లు అలా ఉన్నవాళ్ళు మన ఆరోగ్యం సహకరించినంత వరకు మీరు ఉపవాసం ఉండండి. మీకు హెల్త్ ఇష్యూస్ అలాంటివి ఉంటే మీరు తప్పకుండా మీరు ఉపవాసం అనేది మీరు సాత్వికంగా ఏదైనా తీసుకుంటూ కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం హెల్త్ బాగుంటేనే కదండి పూజలు చేస్తాము, మనం కూడా హ్యాపీగా ఉంటాము. అది మాత్రం నేనైతే తెలియచేయాలని అనుకున్నాను. తర్వాత మీరు సాయంత్రం ప్రదోష సమయంలో 6:30కి ఆ టైంలో మీరు ముడుపులోని బియ్యాన్ని తీసి ఆ ముడుపులో ఏదైనా సరే గణపతికి మీరు బెల్లం పరమాన్నం కానివ్వండి, లేదా ఏదైనా సరే పాయసం కానివ్వండి, ఏదైనా సరే మీరు ఒక స్వీట్ అనేది స్వామివారికి మీరు ప్రసాదం అనేది చేసుకోవాలండి. తర్వాత మీరు పూజలో ముందుగా మీరు విఘ్న నివారకుడు మళ్ళీ షోడశోపచార పూజలు అనేటివి చేయాలండి. మీకు ఒకవేళ మంత్రాలు ఏవి తెలియకపోతే మీరు స్వామివారికి అష్టోత్తరాలు అలానే వినాయకునికి సంబంధించినటువంటి పాటలు అవి పాడుకొని మీరు ఆ ముడుపులోని బియ్యంతో ప్రసాదం పెడతారు కదండి. చివరిగా మీరు నైవేద్యం సమర్పించి మీ శక్తి కొలది మీరు తాంబూలంగా అరటి పండ్లు ఏవైనా సరే సమర్పించి చివరిగా మీరు టెంకాయ అనేది కొట్టుకోవాలండి. ఇలా పూజ అంతా చేసుకోవాలండి. పూజ అంతా చేసుకున్న తర్వాత మీరు చంద్రునికి మాత్రం అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే 3 సార్లు మీరు చేతిలో నీళ్లు తీసుకొని ఏదైనా సరే ఒక పళ్ళెం పెట్టుకోవాలండి. ఆ పళ్ళెం మీద 3 సార్లు ఓం చంద్రాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని, ఓం చంద్రాయ నమః ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి అని, ఓం చంద్రాయ నమః తృతీయ అర్ఘ్యం సమర్పయామి అని 3 సార్లు మీరు చేతిలో బియ్యాన్ని తీసుకొని ఆ పళ్ళెంలోకి అయితే వదలాలండి. తర్వాత మీరు చంద్రుడు దర్శనం అనేది చేసుకోవాలండి. ఒకవేళ మీరు ఉన్నటువంటి ఏరియాలో చంద్రోదయం కానప్పుడు చాలా ప్లేసెస్లో చంద్రోదయం అనేది కొద్దిగా లేట్గా అవుతూ ఉంటుందండి. కొన్ని ప్రాంతాల్లో 9:30కి, కొన్ని ప్రాంతాల్లో 10 గంటలకి అలా మనకి చంద్రోదయం అనేది లేట్గా అవుతూ ఉంటుందండి. అలాంటప్పుడు మేము చంద్రుడు వచ్చేంత వరకు ఎదురు చూడాలా అంటే అలా ఏం లేదండి. మీరు సాయంత్రం ప్రదోష సమయం 6:30, 7 తర్వాత మీరు చంద్రుని ఫోటో ఉంటే ఫోటో చూడండి, లేదంటే గూగుల్స్లో ఫోన్స్లో మీరు చంద్రుని ఫోటో ఉంటే చంద్రుని ఫోటో చూసి మీరు అర్ఘ్యం అనేది ఇచ్చేసి ఆ చంద్రునికి మీరు హారతి అనేది ఇచ్చేసి నీళ్ళను మీరు చంద్రునికి నమస్కారం చేసి కొద్దిగా నీళ్ళను మీరు పళ్ళెంలో వదలాలండి. ఇలా మీరు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇచ్చేసిన తర్వాత చివరిగా మీరు ఆ సంకష్టహార గణపతికి మీరు మంగళహారతి అనేది ఇవ్వాలండి. ఇంతటితో మనకి సంకష్టహార గణపతి వ్రతం అయితే పూర్తవుతుందండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజున ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాలండి. అలానే ఈ రోజున బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారం అనేది అస్సలు తినకూడదు. ఈ నియమాలైతే తప్పకుండా పాటించాలండి. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పుష్యమాసంలో మనం పూజ అంతా అయిన తర్వాత ఏ పదార్థాన్ని తినాలి, తప్పకుండా మీరు చెప్పినటువంటి పదార్థాలు తినాలా అంటే అలా ఏం లేదండి. మనకు పురాణాల ప్రకారం ప్రతి మాసంలో వచ్చే చతుర్థి తిథి నాడు ఈ చెప్పిన ఆహార పదార్థాలను స్వీకరిస్తూ నియమపూర్వకంగా వ్రతాన్ని ఆచరిస్తే సకల సిద్ధులు కలుగుతాయి అని బ్రహ్మదేవుడు పృథవీర్యుని తండ్రికి గణేష చతుర్థి వ్రత విధానాన్ని వివరించాడండి. ఆ పురాణాల ప్రకారం మనకి ఇలా ప్రతి నెల కూడా కొన్ని పదార్థాలు తినాలి అని చెప్తారండి. ఈ పుష్యమాసంలో తప్పకుండా తినవలసిన పదార్థం పానకం, అలానే గోమూత్రం అండి. మీరు పూజలో సాయంత్రం పానకం అనేది మీరు స్వామికి నైవేద్యంగా పెట్టుకొని పూజ అంతా అయిన తర్వాత మీరు ఆ పానకాన్ని మీరు ఎవరైతే పూజ చేస్తారో మీ కుటుంబ సభ్యులు మీరు పానకాన్ని అయితే మీరు నైవేద్యంగా స్వీకరించండి. ఇదండి జనవరి నెలలో పుష్యమాసంలో సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో క్లియర్గా తెలియచేశానండి. మీకు ఇంకా ఎవరికైనా సరే ఎటువంటి సందేహాలు ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి.